హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి. మరొక దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ వీడియోలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని మంచి మాటలు ఈ ఛానల్లో మేము ప్రసారం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. దేవుడు చాలామంది బిడ్డల్లో మంచి కృపను చూపుతారండి. అదేవిధంగా మరి కొంతమంది విషయంలోకి వచ్చేటప్పటికి కొంత భారంగాను, బలహీనతగాను, కొంత అవహేళనగాను పుట్టిన వారు కొందరు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారే ఒక వ్యక్తిని ఈరోజు మనము బైబిల్ వచనంలో చూద్దాం. 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట కనపడుతుంది. చూద్దాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై యుండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. ప్రైజ్ లార్డ్. చూడండి, యబ్బేజు అనే వ్యక్తి గురించి తల్లిగారు సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, యాతన పడి యబ్బేజుని కన్నాను అని తల్లిగారు సాక్ష్యం చెప్తుంది. కానీ ఈ యబ్బేజు అనే మాటకు బైబిల్లో అర్థం ఏముందనంటే వేదన. వేదన. చాలామంది ఆలోచన చేయండి. ఎందుకంటే అందరికీ పిల్లలు పుడతారో, కొందరికి మాత్రం పిల్లల వల్ల కొంచెం శ్రమ. అటువంటిదప్పుడు ఈ యబ్బేజు తల్లి ఆ మాట మాట్లాడుతుంది అని అంటే, ఈ యబ్బేజుని కన్నిన టైంలో ఆవిడ చాలా యాతన పడ్డదంట, వేదన పడ్డదంటండి. కొంతమంది చూడండి, మా పిల్లని తల్లిని వేరు చేసేటప్పుడు తల్లి ప్రాణాలైనా పోతాయి, లేకపోతే పిల్ల ప్రాణాలైనా పోతాయి. అటువంటి పరిస్థితుల్లో మరి కొంతమంది అటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పిల్ల కొరకు సాక్ష్యం చెప్తారు. అదేవిధంగా ఈ యబ్బేజు తల్లి ఏమంటుందనంటే, వేదన పుత్రుడు అంటండి ఇతను. వేదన. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి వ్యక్తిని, ఈ యబ్బేజు లాంటి ఆయన్ని ఎవరు ఆదరించాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుని దగ్గర మరి ముఖ్యంగా 4 ప్రశ్నలకి ప్రార్థన చేశాడండి యబ్బేజు. దయచేసి మన పరిస్థితుల్లో కూడా అటువంటి యబ్బేజులు ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకుని మన జీవితంలో కలిగిన వేదన, లేకపోతే శోధన, అటువంటి మన నుంచి దూరం అవ్వాలి అని అంటే మనం కూడా దేవుని దగ్గర ఒక 4 అంశాలు ప్రార్థన చేసేవారుగా ఉందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆ 4 అంశాలు ఏంటన్నది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రైజ్ లార్డ్.